నాణ్యత లేని మద్యం రాష్ట్రంలోకి రానియకుండా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి రేట్లు పెంచకుండా మద్యాన్ని సరఫరా చేయడం నా బ్రాండ్ అని మరొకసారి హెచ్చరిస్తున్నా. కట్ చేస్తే తంబలపల్లి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడి ప్రధాన అనుచరుడు, అతని సిబ్బంది సురేంద్ర నాయుడు అండ్ సమ్ స్టాఫ్ 9 మందిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారులే. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టారు. ఆ పరిశ్రమ ద్వారా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ పరిశ్రమ ఏంటి తెలుసా? కల్తీ మద్యం తయారు చేసే పరిశ్రమ. ఏకంగా వాళ్ళు వేలాది బాటిళ్లు కల్తీ మద్యాన్ని తయారు చేసి, ఆ కల్తీ మద్యం తయారు చేయడానికి ఒక మిషనరీ, ఎక్విప్మెంట్స్, బాటిళ్ళు, ఆ స్పిరిట్ అవన్నీ తెచ్చేసి ఒక పెద్ద కర్మాగారం యూనిట్ పెట్టేసి, ప్లాంట్ పెట్టేసి ఆ జిల్లాలో చాలా మద్యం షాపులకు సప్లై చేస్తున్నారంట. చాలా బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారంట. సో దీని మీద ఏదో ఒక బ్రాండ్ లోగో పెట్టేస్తారు, ఏదో ఒక లేబుల్ పెట్టేస్తారు. ఏదో అందరికీ తెలిసింది, కాస్త చీప్ లెక్కరు, తక్కువ రేటు, తక్కువ క్వాలిటీ ఉంటాయి కదా మద్యం, ఆ లేబుల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేస్తారనమాట. ఇది తాగిన వాళ్ళు ఏమవుతారండి? నాణ్యత లేని మద్యం రాష్ట్రంలోకి రానియకుండా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి రేట్లు పెంచకుండా మద్యాన్ని సరఫరా చేయడం నా బ్రాండ్ అని మరొకసారి హెచ్చరిస్తున్నా. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం.